ఇది గత ప్రభుత్వం ఉన్నప్పుడు దీన్ని కట్టారు. అది ఇప్పుడు అప్పటి నుంచి నిరుపయోగంగా ఉంటుంది. డంపింగ్ యార్డ్ లాగా అయింది అది. దాన్ని ఇప్పుడు ఎమ్మెల్యేగా బోడే ప్రసాద్ గారు గెలిచిన తర్వాత ఇది ఖాళీగా డస్ట్ వేసి చెత్త చెదార అవారాలందరూ లోపల ఉండటం వల్ల బాగోలేదని చూసి దీన్ని కొద్దిగా బాగా చేపించి మొత్తం 35 షాపులు కట్టించి మొత్తం ఉపాధి కలిగించారండి. మొత్తం 34 షాపులు సెక్యూరిటీ వాళ్ళు అనగా ముఠా వాళ్ళు అనగా మొత్తం టోటల్ 40 మందికి ఉపాధి జరుగుతుంది ఇక్కడ అందరికీ. అదిగాక జనాలకు కూడా బయట బెండకాయ కానీ ఏమైనా కొనాలంటే అరకిలో 20 రూపాయలు అలా ఉంటుంది. ఇక్కడ మన కేజీ 22 రూపాయలకు వస్తుంది. అట్లా అందరికి ప్రజలకి ఉపయోగపడుతుంది. ఒక 40 మంది వ్యక్తులకి కూడా ఉపాధి కలుగుతుంది. అందువల్ల ఇది మంచి కార్యక్రమే కదండి కూటమి ప్రభుత్వం చేసింది ఒకటి. అందులో మా ఎమ్మెల్యే గారు ముందుగా తాడిగడపలో కట్టారండి. అక్కడ సక్సెస్ అయ్యింది. తర్వాత కనమలూరులో కట్టారు. తర్వాత ఇక్కడ కట్టారు. దీనివల్ల ఆయనకి ఎటువంటి ఉపయోగం లేదు, ప్రజలకే తప్ప. రెండోది, ఎవరి దగ్గర మనీ వసూలు చేయటం కానీ అడ్వాన్స్లో ఈ డబ్బులు కానీ ఏం లేదండి. ఓన్లీ చిన్న మెయింటెనెన్స్ కోసం ఇంత రెంట్ ఇవ్వటం తప్ప వాళ్ళ తగు మాత్రం ఎవరు అమౌంట్ ఇచ్చినా ఆయన ఊరుకోరు, అద్దెలకి ఇచ్చినా ఊరుకోరు. 34 మందికి కూడా ఉపాధి కలిగించారు.